పోడు రైతుల కోసం పోరాటానికి దిగిన బీజేపీ ఎమ్మెల్యే 5 రోజుల తర్వాత దీక్ష విరమించారు. అయితే ఈ విరమణ పోరాటానికి ముగింపు కాదు అంటోంది బీజేపీ. జీవో 49ను అమలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమలం పార్టీ హెచ్చరిస్తోంది. కొమరం భీం జిల్లాను పులుల కిల్లాగా మార్చే జీవో 49ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. అయితే స్థానిక ఎన్నికల తర్వాత ఈ జీవోను మళ్లీ తీసుకొస్తారంటూ అనుమానం వ్యక్తం చేస్తూ దీక్షకు దిగారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. జీవో 49ని వాయిదా వేయడం కాదు, పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్తో ఆయన దీక్ష చేపట్టారు. అయితే బీజేపీ నేతల సూచనతో దీక్షను విరమించారాయన. దీక్ష విరమించిన పోడు రైతుల ఉద్యమం ఆపేది లేదన్నారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. ఇది ఈ పోడు రైతుల ఉద్యమానికి ఆరంభం మాత్రమే, ఇది అంతంగానే కాదు. ఎక్కడ పోడు రైతులకు అన్యాయం జరిగినా అక్కడ మేము ఉంటాం. మీరు ఒక్క మాట మాకు చెప్పండి, మీరు ఎక్కడ పోడు రైతుకి అన్యాయం జరిగినా, ఎక్కడ పోడు భూములను దున్నడానికి ఫారెస్ట్ అధికారులు అడ్డం వచ్చినా అక్కడ మేము అరకబట్టుకొని తయారుండి మీ భూమి దున్ని మీకు సాగు చేసే వరకు నిద్రపోయేది. పోడు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అడవిని ఆనుకునున్న గ్రామాల విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈరోజు పోడు భూములకు మరి పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడకుండా ఇంకా అత్యధికంగా ఈ ప్రాంతంలో అడవి ప్రాంతం ఉన్నటువంటి గ్రామాలను సైతం ఈరోజు ఇవాక్యువేట్ చేయించేటువంటి ఆలోచన చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి దేనికోసం అని ఇచ్చినట్టు హామీలు నెరవేరుస్తలేరు. ఎక్కడ పోడు రైతులకు అన్యాయం జరిగినా అండగా ఉంటామంటోంది బీజేపీ. మేమంతా కూడా ఈ సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు అండదండలుగా ఉంటాం. తప్పకుండా 4 లక్షల ఎకరాల భూమి కాదు కదా, 4 ఎకరాల భూమిని కూడా కాంగ్రెస్ పార్టీ గుంజుకోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా ఎవరు కూడా ఆధారపడదు. ప్రస్తుతానికైతే జీవో 49 అమలు కావడం లేదు. కానీ ఆ జీవో పూర్తిగా ఆగుతుందా లేక మళ్లీ అమలవుతుందా? జీవో పెట్టిన ఈ పొలిటికల్ చిచ్చు చల్లారుతుందా అన్నదే ఇప్పుడు హైటెన్షన్ పుట్టిస్తోంది.